నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను అశ్విని సూర్య జిల్లాలో అనాథ బాలలను గుర్తించడంతో పాటు వారికి ఆధార్ కార్డుతో పాటు ప్రభుత్వ పథకాలు అందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకటశేషాద్రి తెలిపారు। ఈ మేరకు నగరంలోని జిల్లా న్యాయ సేవా సభలో ఉమ్మడి కర్నూలు జిల్లా సాధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు। జాతీయ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ప్రధాన న్యాయమూర్తి జి కబర్ది సూచనల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకటశేషాద్రి గారు కర్నూలు జిల్లా న్యాయ సేవా సదన్లో గవర్నమెంట్ లైన్ డిపార్ట్మెంట్లతో పాటు ఏర్పాటు చేసిన సాధి కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న దిక్కులేని అనాథ పిల్లలను గుర్తించడంపై చర్చించారు। ఈ సాధి కమిటీ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ను నిర్వహించి 125 మంది ఆధార్ కార్డ్స్ లేని పిల్లలను గుర్తించడం జరిగిందని జడ్జి తెలిపారు। వీరందరికీ ఈ నెల 26 తరువాత నుంచి ప్రత్యేక ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేసి లైన్ డిపార్ట్మెంట్ల సహకారంతో ఆధార్ కార్డ్స్ ఇప్పించడం జరుగుతుందని తెలిపారు। ఈ కమిటీ దిక్కులేని పిల్లలను గుర్తించి వారికి ఆధార్ కార్డులను ఇప్పించడంతో పాటు వివిధ గవర్నమెంట్ పథకాలతో వారిని అనుసంధానం చేసి వారికి విద్య మరియు గవర్నమెంట్ పథకాలన్నీ వర్తింపచేసేలా కృషి చేస్తాయని తెలిపారు। ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క అనాథ మరియు దిక్కులేని పిల్లలకు ఆధార్ కార్డులు కలిగి ఉండేలా ఈ డిపార్ట్మెంట్లన్నీ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు। ఎవరికైనా అనాథ పిల్లలు కనిపించినా 1510 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేస్తే వెంటనే న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు। ఈ సమావేశంలో ఐసిడిఎస్ కర్నూలు మరియు నంద్యాల పీడి నిర్మల, లీలావతి, నంద్యాల అడిషనల్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శారదాభాయ్, కర్నూలు తహసీల్దార్ ఇంద్రాని, ప్యానెల్ లాయర్ వెంకటేశ్వర్లు మరియు పారా లీగల్ వాలంటీర్స్ రాయపాటి శ్రీనివాసులు, సుధారాణి, హేమంత్ మరియు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు। గౌరవనీయ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు, గౌరవనీయ ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు మరియు మన జిల్లా జడ్జి గారు అయినటువంటి గౌరవనీయ కబర్ది గారి సూచనల మేరకు సాథి ప్రోగ్రామ్ అనే ప్రోగ్రాము ఒకటి కండక్ట్ చేయడం జరుగుతోంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో। ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే డెస్టిట్యూటెడ్ చిల్డ్రన్స్కు ఆధార్ కార్డు ఇవ్వవలను అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయబడుతుంది। ఈ డెస్టిట్యూటెడ్ చిల్డ్రన్ ఎవరంటే సెమీ ఆర్ఫన్స్, ఎవరైతే హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులలో ఉండి రెస్క్యూ అవుతారో అలాంటి వాళ్ళు, మరియు పట్టణ నిరాశ్రయ సెంటర్లలో ఎవరైతే ఉంటారో వాళ్ళు, చిల్డ్రన్ 0 నుంచి 18 సంవత్సరాల చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో స్లమ్ ఏరియాస్లలో ఉంటారో వీరందరికీ కూడా అత్యంత తొందరగా షెడ్యూల్ ప్రకారము ఆధార్ కార్డ్స్ ఇవ్వవలనని ఈ ప్రోగ్రాము చేపట్టడం జరిగింది। కాబట్టి నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఈ చైల్డ్ లేబర్లో కానీ, మైగ్రేటెడ్ లేబర్స్లో కానీ, లేకపోతే కన్నా ఎక్కడైనా పట్టణ నిరాశ్రయంలో కానీ, మరి ఎక్కడైనా కానీ మనకు తెలిసిన ఈ చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో ఆధార్ కార్డు లేకుండా వాళ్ళందరినీ కూడా ఈ సాథి కమిటీ ముందర ప్రజెంట్ చేయగలిగితే మేము వారందరికీ చూసి ఏ విధమైన చర్య తీసుకోవాలని తీసుకొని ఆధార్ కార్డ్స్ ఇప్పించేదానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది। ఈ ఆధార్ కార్డు తీసుకుంటే బెనిఫిట్ ఏమిటి అంటే ఆధార్ కార్డు లేకుండా ఏ ప్రభుత్వ పథకాలు మనకు అమలులోకి రావు। కాబట్టి ఆధార్ కార్డు కంపల్సరీగా తీసుకోవాలి। ఆధార్ కార్డు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ఐడెంటిటీ అనేది కూడా మనకు తెలుస్తుంది, అది ఒకటి। నెక్స్ట్ ఏమిటంటే ఆ ఆధార్ కార్డు ఉండడం వల్ల గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ అవుతుంది, ఏవైతే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారో వాటి పథకాలన్నీ కూడా వస్తాయి। ఉచిత విద్య, ఉచిత నివాసము, ఉచిత భోజనము ఇవన్నీ కూడా వాళ్ళకు ఉచితంగానే అందుబాటులోకి వస్తాయి। కాబట్టి ప్రజలు ఎవరైనా కానీ తమ దృష్టికి వచ్చిన వాళ్ళను ప్రజలు ఈ డెస్టిట్యూటెడ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళను ఈ కమిటీ దృష్టికి తీసుకొస్తే వాళ్ళకు ఆధార్ కార్డ్స్ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం। కాబట్టి ఇవన్నీ కూడా వినియోగించుకొని సహకరించాలని కోరుకుంటున్నాం। గడిచిన సంవత్సరం కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేనిపోని విమర్శలు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు। ఈ మేరకు నగరంలోని తన కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు। నగరంలోని తన కార్యాలయం నుండి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
గత సంవత్సర కాలంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూడా మీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనవసర విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. గత సంవత్సర కాలంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని, అలాగే సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందుతున్నాయని వివరించారు. దీంతో ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై అభిమానం పెరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దానిని జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు మంచి చేసి ఉంటే వారికి ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఈ విషయాన్ని గుర్తుంచుకొని వైసీపీ నాయకులు అనవసర విమర్శలు చేయకుండా ఉండాలని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పరిపాలన సంవత్సరమైంది. ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా మెచ్చుకుంటున్నారు. ప్రజలు మెచ్చుకునే టైంలో దీనికి అక్కసు కక్కలేక మింగలేక అసూయతో కోపంతో జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక అల్లాడిపోతున్నాడు. ఏమి చెయ్యాలో చంద్రబాబు నాయుడు ఇంత దూసుకుపోతున్నాడు. ప్రజల్లో దూసుకుపోతున్నాడు. పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, మోదీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చంద్రబాబు చేశాడో, పోలవరం ప్రాజెక్టు కానీ, ఇవాళ రాజధాని విషయం కానీ అన్నీ దూసుకుపోతున్నాడు. ప్రతి ఒక్క పనులు స్పీడ్ అవుతుందని తట్టుకోలేక అల్లాడిపోతున్నాడు. అసూయతో ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు అల్లాడిపోతున్నావు? నీవు కరెక్ట్గా రాష్ట్రాన్ని పరిపాలించే ఈ పరిస్థితి వచ్చేది అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి, నీవు ఎక్కడన్నా జిల్లాలకు పోయినప్పుడు, పాదయాత్ర చేసినప్పుడు కానీ, ప్రజలు కలచనీకి వచ్చినప్పుడు కానీ, ఎవరన్నా పలకరించకపోతే నీవు రౌడీ మూకలు వేసుకొని అల్లరి సృష్టించి ఈ రాష్ట్రంలో ఏదో విధంగా అల్లరి సృష్టించి రాష్ట్రాన్ని అభాసపాలు చేయాలని కుట్ర పన్నుతున్నట్టు అర్థమవుతూ ఉంది. అందుకే మొన్న పల్నాడు నియోజకవర్గంలో రెంటపాలలో ఊరు పోయినప్పుడు నీవు కాన్వాయ్తో పోయేటప్పుడు అక్కడ రౌడీ మూకలంతా కొంతమంది చేరి అల్లర్లు చేసి జెండాలు వేగుతూ సీఎం జగన్ అంటే పూత కూశారు. ఎక్కడైతే సీఎం జగన్ నువ్వు అయ్యే సమస్య లేదు. ఇంకా అది కాక ఆ రష్లో ఎవరో తోపులాటలో నీ కార్యకర్త ఒకడు చనిపోతే అల్లాడిపోతూ కేకలేస్తూ అరుస్తూ రక్షించండి మహానుభావుడా రక్షించండి అని అల్లాడుతుంటే కూడా పట్టించుకోకుండా ఆయన కింద కారు నీ యొక్క టైర్లు అక్కడికి ఇక్కడికి తిప్పి క్లియర్గా చూసాము మేము ఏదైతే వీడియోలలో ఇక్కడ వెనక్కు ముందుకు తిప్పి ఆయన అల్లాడిపోతూ ప్రాణాలు రక్షించండి అల్లాడిపోతుంటే ఆ మనిషి చనిపోతే ప్రతి ఒక్కరు కూడా బాధ కలుగుతుందయ్యా. జగన్మోహన్ రెడ్డి, నీకు ఈ బాధ కలగలేదా? ఈ బాధ లేదా నీకు? దుర్మార్గుడు పోయాను తెలియదు. మీ కార్యకర్త చనిపోతేనే నా కార్యకర్త చనిపోయాడు మీకేమి అనే భావంతో ఉన్నట్టుంది. దుర్మార్గుడా, అసలు ఈ రాష్ట్రంలో ఎలా పుట్టావే నువ్వు? చెడ్డ పేరు తేవాలి, అల్లలు సృష్టించి ఏదో విధంగా రాష్ట్రాన్ని గబ్బు పట్టించాలనే ఉద్దేశంతో ఉంది మీరంతా. దయచేసి అడుగుతాం ప్రజలందరికీ, ఇటువంటి దుర్గమ్మ నా కొడుకుల్లో, ఈ దరిద్ర ముండా కొడుకుల్లో రాష్ట్రంలో రానికుండా రాళ్ల వర్షంతో చీపురు కట్టడంతో కొట్టి మీ నియోజకవర్గం రాకుండా తరిమి కొట్టాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జాతీయ న్యాయవాధికార సంస్థ అలాగే రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు జూలై 5వ తేదీ నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిర్వహించే జాతీయ లోక్ అదాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకటశేషాద్రి కోరారు. ఇందులో రాజకీయ అవకాశం ఉన్న అన్ని కేసులను పరిష్కరిస్తామని తెలిపారు. నగరంలోని తన కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకటేష్ శేషాద్రి మాట్లాడుతూ, జాతీయ లీగల్ సెల్ అథారిటీ అలాగే రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ జిల్లా జడ్జి కబర్దీ ఆదేశాల మేరకు జూలై 5వ తేదీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న రాజీకి అవకాశం ఉన్న కేసులను పరిష్కరిస్తామని చెప్పారు. ఇందులో రాజీకి అవకాశం ఉన్న చిన్న క్రిమినల్ కేసులతో పాటు సివిల్ కేసులను పరిష్కరిస్తామని వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మన ఆనరబుల్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు మరియు గౌరవనీయ ఆనరబుల్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో మన జిల్లా జడ్జి గారైనటువంటి గౌరవనీయ జి కబర్ది గారి సూచనల మేరకు జూలై నెల 5వ తారీఖు అంటే మొదటి శనివారం రోజు జాతీయ లోక్ అదాలత్ మన
ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. లోక్ అదాలత్ అంటే ఏమిటి అంటే ప్రజా కోర్టు. ఇది ప్రజా కోర్టు, ప్రజల కోసమే, ప్రజల సౌలభ్యం కోసము అతి తొందరగా శీఘ్రంగా ఫైనల్గా కేసులు పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేయడమైనటువంటి లోక్ అదాలత్. ఈ లోక్ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అంటే ఇందులో ఒక జడ్జి గారు మరియు ఒక లీగల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక మెంబర్ గారు ఈ లోక్ అదాలత్ బెంచ్ను కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏవే కేసులు పరిష్కరించుకోవచ్చు అంటే మనము ఏవైతే క్రిమినల్ కేసులు కాంపౌండబుల్ చేయబడతాయో అంటే చిన్న చిన్న క్రిమినల్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించుకోవచ్చు. మరియు సివిల్ దావాలు, అన్ని సివిల్ దావాలు, భార్యాభర్తల గొడవలు కానీ, ఇంట్లో అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల మధ్య ఆస్తుల గొడవలు కానీ, మనోవర్తి కేసులు కానీ, మరియు ఏ సివిల్ కేసులు అయినటువంటి బ్యాంకుకు సంబంధించినట్టు కానీ, ఇన్సూరెన్స్కు సంబంధించినట్టు కానీ, టెలిఫోన్కు సంబంధించినట్టుగా కానీ, ఇలా అన్ని రకాలైనటువంటి సివిల్ కేసులను మనము ఆమోదయోగ్యమైన రీతిలో మనము ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం జరుగుతుంది అన్నమాట. ఇందులో ఈ లోక్ అదాలత్ అవార్డు పాస్ చేసిన తర్వాత ఎవరు ఓడిపోయినట్లు కాదు, ఇరు పార్టీలు గెలిచినట్లే. ఇందులో ఉండే సౌలభ్యం ఏమిటంటే ఇరు పార్టీలు గెలుస్తారు. ఎందుకంటే ఇరు పార్టీలకు ఆమోదయోగ్యమైనటువంటి అవార్డును, తీర్పును చెప్పడం జరుగుతుంది. ఇందులో దీనికి ఒక అవార్డు, లోక్ అదాలత్ అవార్డు యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏమిటంటే వీటిలో ఈ లోక్ అదాలత్ చేసుకోవడం వల్ల ఇది ఫైనల్ సెటిల్మెంట్. అంటే దీనిపైన మళ్ళీ అప్పీల్ ఉండదు, అప్పీల్ ఏమి ఉండదు, ఫైనల్ సెటిల్మెంట్. ఇందులో ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ఒకవేళ ఏదైనా పెండింగ్ కేసులు కన్నా లోక్ అదాలత్లో కన్నా పరిష్కరించుకుంటే ఎంతైతే కోర్టు ఫీజు కట్టినాడో కట్టిన మొత్తం కోర్టు ఫీజును లోక్ అదాలత్ కేసులో పరిష్కారం అయితే ఆ కక్షిదారుడికి ఆ మొత్తం కోర్టు ఫీజును కూడా వాపస్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక ముఖ్యమైన అంశం. ఈ లోక్ అదాలత్లో అవార్డు చేసుకోవడం వల్ల సత్వర న్యాయము, తక్కువ ఖర్చు మరియు ఫైనల్ జడ్జిమెంట్, ఫైనల్ డెసిషన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా మన జూలై 5వ తారీఖు జరగబోయే నేషనల్ లోక్ అదాలత్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో ఆ రోజు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు, బ్యాంకర్సు, టెలిఫోన్ డిపార్ట్మెంట్ వారు, మున్సిపల్ అథారిటీస్కి సంబంధించిన వాళ్ళు, పోలీసు అధికారులు అందరూ కూడా మరియు అడ్వకేట్స్ అందరూ కూడా ఆ రోజు హాజరవుతారు. కాబట్టి ఎంతమంది కక్షిదారులు ఆల్రెడీ ఉన్న కేసులు కానీ లేకపోతే ఏమన్నా కేసులు కోర్టుకు వెళ్ళవలసిన కేసులు ఏమన్నా ఉంటే అలాంటి కేసులు కానీ అన్నిటినీ కూడా ఈ యొక్క లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని కోరడం జరుగుతుంది. మరియు ఎక్కడెక్కడైతే కోర్ట్స్ ఉన్నాయో ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలో అంటే కర్నూలు మరియు నంద్యాలకు సంబంధించి ఎన్నెన్ని కోర్ట్స్ ఉన్నాయో అన్ని కోర్సులలో కూడా లోక్ అదాలత్ బెంచ్లను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఈ లోక్ అదాలత్లో తమ కేసులను శాశ్వత పరిష్కారం చేసుకోవలసినదిగా కోరుకోవడం అయినది. ధన్యవాదాలు. నగరపాలక సంస్థలో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికుల వేతనాలను పెంచేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికుల కుటుంబ సభ్యులు కోరారు. ఈ మేరకు నగరంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వారు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా తమ వేతనాలు పెంచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు తమ కుటుంబ సభ్యులతో నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులకు 13,000 రూపాయల వేతనం చెల్లిస్తున్నారని, ఈ వేతనంతో కుటుంబాలు పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. అలాగే తమకు ప్రభుత్వ పథకాలు అందకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి తమకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేయడం వల్ల ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం తన అకౌంట్లో జమ కాలేదని, దీనివల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. మా ఆయన జోలాపురం ఇంజనీరింగ్ సెక్షన్లో చేస్తారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఆయన 4,000 జీతం దగ్గర నుంచి చేసినారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన వస్తున్న జీతం 13,000. నాకు 3 ఆడపిల్లలు, మా అత్తగారు, మా సార్, నేను, మొత్తం 6 మంది. 6 మందిని 13,000లో ఎలా గడపాలి? మేము కనీస వేతనమే కదా సార్ అడుగుతుండేది. దానికి తోడు వచ్చే సంక్షేమ పథకాలు ఏవి రావు. ఎందుకు? వాళ్ళు ఏమైనా జీతాలైనా ఎక్కువగా ఇస్తుంటే అవునమ్మా మీది చాలా జీతాలు వస్తున్నాయి, ఏదో పేదవారికి అని వేస్తున్నాం పథకాలు, మీకు లేకుండా ఏమి అన్నా కూడా పర్వాలేదు.
అటు సంక్షేమ పథకాలు రావు, ఇటు జీతము రాదు. ఎందుకు? గత గవర్నమెంట్కి ఎందుకు చెప్పలేదు, ఈ గవర్నమెంట్కి ఎందుకు చెప్తున్నా అంటే గత గవర్నమెంట్కి కూడా చెప్తానే వచ్చినాం, వాళ్ళు పట్టించుకోలేదు. కనీసం మీరన్నా వాళ్ళు పాటించిన పద్ధతి మీరు పాటించాలనుకుంటున్నారా? ఎందుకు అట్లా? పేదవాళ్ళం కదా సార్, కనీసం అదన్నా చూడండి. గవర్నమెంట్ పిల్లలతో, 3 పిల్లలతో, మా అత్తగారితో ఎట్లా బ్రతకాలి? బ్రతకలేక ప్రతి ఒక్కరి దగ్గర అప్పులు చేసి వాళ్ళ ఇంటికి వస్తుంటే మేము చెప్పలేక, మా భర్త ఇంట్లోనే కూడా లేడని చెప్పలేక ఎంత సతమతం అవుతున్నాం. ఎందుకు ఒక ఉద్యోగికి రాత్రి ఫోన్ చేస్తే రాత్రిపై నీళ్ళు వదలాలి, ఏదైనా ప్రమాదం జరిగినా ఎవరు పట్టించుకోరు. ఒకసారి మా ఆయన కాలు మీద రాడ్ పడి 3 నెలలు ఇంట్లోనే ఉన్నారు. దానికి జరిగిన హాస్పిటల్ ఖర్చులు, జీతం అన్నీ మేమే పెట్టుకునేసరికి మాకు ఇంకింత అప్పులు పాలైపోయినాం సార్. అట్లా ఏదైనా జరిగినా పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా. కనీసం జీతం రూపంలో అయినా ఆయనకు వస్తే కనీసం కొంచెమన్నా 3 ఆడపిల్లలతో ఎలా చదివించాలి? ముసలామెకు పింఛన్ ఉండదు. మా డిమాండ్ ఒకటే సార్, సంక్షేమ పథకాలు రావాలి పిల్లలకి, ఆయనకు జీతం పెరగాలి. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా టెక్నికల్ నాట్ హెచ్ఆర్ పాలసీ రావాలి. అంతే సార్ మా డిమాండ్. నగరంలో విదేశాలకు సంబంధించి సేవలు అందించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన అన్వారీ టెక్నాలజీస్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వాహిద్ హుసేన్ కోరారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్వారీ టెక్నాలజీస్ ను ఆయన ప్రారంభించారు. నగరంలో విదేశీ సేవలకు సంబంధించి నూతనంగా ఏర్పాటు చేసిన అన్వారీ టెక్నాలజీస్ ను టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వాహిద్ హుసేన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు షంషీర్, జావీద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత వాహిద్ హుసేన్ మాట్లాడుతూ విదేశీ సేవలైన ఫారిన్ ఎక్స్చేంజ్తో పాటు ఫ్లైట్, రైల్వే టికెట్లు వంటి సేవలను ఈ సంస్థ అందిస్తుందని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చాలా మంది విదేశీ సేవలపై సంబంధించి అవగాహన లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారికి అన్వారీ టెక్నాలజీస్ మెరుగైన సేవలు అందిస్తుందని చెప్పారు. అలాగే దుబాయ్ లాంటి దేశంలో వ్యాపార లావాదేవీలు చేయాలనుకున్న వారు కూడా ఈ సమస్యను సంప్రదిస్తే వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందజేస్తారని చెప్పారు. ఈరోజు అల్లాహ్ కృప వల్ల ఈరోజు మన షంషీర్ అహ్మద్ తర్వాత జావీద్ అనే 2 యువకులు, అన్నదమ్ములు, వాళ్ళు అన్వారీ కుటుంబానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఉద్యోగాల కోసం లేకపోతే నిరుద్యోగం అనేది అటువంటి ఆలోచన కూడా రానియకుండా ఈరోజు వీళ్ళు సొంతంగా వ్యాపారం మొదలుపెట్టి కర్నూలు నగరంలో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు నూతనంగా ఈ అన్వారీ టెక్నాలజీస్ అని చెప్పేసి ఈరోజు కొత్తగా ప్రారంభించడం జరిగింది. ఇక్కడికి చేసినటువంటి వినియోగదారులకి, తర్వాత పత్రికా విలేకరులకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే వీళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా ఎత్తుకు పైకి ఎదగాలి అని చెప్పేసి నేను అల్లాహ్ను వేడుకుంటూ, నేను ఈ మిత్రుల ద్వారా, మీడియా మిత్రుల ద్వారా మన కర్నూలు నగర ప్రజలే కాకుండా ఇక్కడ మీ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నేను రిక్వెస్ట్ చేసుకుంటుంది ఏంటంటే, వీళ్ళ యొక్క సేవలు వచ్చేసి ఫారిన్ ఎక్స్చేంజ్ ను ఇక్కడ మార్పిడి చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి ఇక్కడ నుంచి విదేశాలకు ఏదన్నా మీరు వ్యాపార పరంగా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఏదైనా అవసరాలకు ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సింది వస్తే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం, ఆ సౌకర్యం కూడా వీళ్ళు కల్పిస్తున్నారు. అలాగే ఈ ఫ్లైట్ టికెట్స్, రైల్వే టికెట్లు కూడా వీళ్ళు సర్వీస్ ఇస్తున్నారు. చాలా మంది సొంతంగా చేసుకోలేకపోతే ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చేసి ఆ సేవలను కూడా అందుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ మీడియా మాధ్యమం ద్వారా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో వీళ్ళు ఇందాక చెప్పారు, దుబాయ్ ప్రాంతంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఏదన్నా అక్కడ ఫ్లాట్లు అవి కొనాలనుకున్నా, లేకపోతే అక్కడ హోటల్ సేవలు లీజుకు తీసుకోవాలంటే కూడా వీళ్ళు మధ్యంతరంగా వీళ్ళు మాట్లాడి సరైన ధరకు వచ్చేలా వీళ్ళు ఆ సేవలు కూడా కొనసాగిస్తామని చెప్పేసి రాబో రోజుల్లో ఆ సేవలు కూడా ఇస్తామంటున్నారు. అలాగే అతి కొద్ది రోజుల్లో హజ్, ఉమ్రా యాత్ర కూడా ప్రారంభించబోతున్నారు. నేను మీ అందరి ద్వారా నేను ఇక్కడికి వచ్చేసిన అందరినీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వీళ్ళు ఇంకా అంచెలంచెలు ఎదిగి అల్లాహ్ కృప వల్ల ఇంకా మంచి భవిష్యత్తును ఇచ్చి కొన్ని వందల మందికి ఉపాధి ఇచ్చే వాళ్ళు అవుతారని చెప్పేసి మనసారా కోరుకుంటూ, ఇక్కడికి వచ్చేసేటు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వీళ్ళందరికీ
కుటుంబానికి మొత్తానికి అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. శ్రీ గాయత్రి గోసేవా సమితి ఆధ్వర్యంలో ప్రజలకు స్వచ్ఛమైన ఆవు పాలను అందించే ఏర్పాటు చేశామని శ్రీ గాయత్రి గోసేవా సమితి ప్రతినిధులు ఇల్లూరు లక్ష్మయ్య, టిఎస్ విజయ్ కుమార్, జగదీష్ అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. గాయత్రి గోసేవా సమితి వారు గత 2010 నుండి కూడా గోపోషణ గోరక్షణ మీద దృష్టి పెట్టి మరి ఈ రోజుకి రాష్ట్రంలో అతిపెద్ద గోశాలలో గాయత్రి గోసేవా సమితి ఒకటిగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరూ గోపోషణ గోరక్షణతో పాటు ప్రజలు చాలామంది మమ్మల్ని ఆవు పాల గురించి అడగడం జరిగింది. ఆ ఆవు పాలు కూడా అందరికీ అందివ్వాలనే సంకల్పంతో సంకల్పంతో మేము ఒక 20 ఆవుల్ని తీసుకొచ్చి దాదాపు రోజు 150 లీటర్ల వరకు సప్లై చేయడానికి ఏర్పాటు చేశాము. కాబట్టి ఆవు పాల విశిష్టత గురించి ఆవు పాల యొక్క గొప్పతనం గురించి అందరికీ తెలుసు, కానీ అందరికీ లభ్యం కావడం లేదనేదే అందరికీ ఆలోచనగా ఉన్నింది. ఆలోచనను మరి మేము అందరికీ అవకాశం ఇస్తున్నాము. కాబట్టి మొట్టమొదటగా ఎవరైతే ఈ ఆవు పాలు కావాలని మా సంస్థలో రాజలక్ష్మి గారు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, వారికి మీకు తెలిసిన వాళ్ళు గాయత్రి గోసేవా సమితిలో వారికి తెలియజేస్తే వారి పేరు నమోదు చేసుకొని వారికి ఇంటి దగ్గరికి కూడా సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో ఆవు పాలు దొరుకుతున్నాయి, కానీ శ్రేష్టంగా అంటే కల్తీ లేకుండా దొరకడం లేదు. కాబట్టి మన దగ్గర మన గోసేవ సమితి తరపున కల్తీ లేని పాలు, స్పష్టమైన పాలు ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కావాల్సిన వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉంది. బట్ మెయిన్ A2 మిల్క్ అనే మాత్రం మీరు ఒక్కసారి మీరు గూగుల్లో పోయి A2 మిల్క్ అని కొట్టండి. A2 కౌ మిల్క్ అంటేనే దాన్ని వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది కౌ అనేది. సో మేము ఏం చేసామంటే గాయత్రి గోశాలలో ఒక 20 కౌస్ అంటే ఇంపార్టెంట్ ఇండియన్ బ్రీడ్స్ అంటారు దాన్ని, గిర్ కౌ ఒకటి, సాయివాల్ ఒకటి, రెడ్ సింధీ ఒకటి, ఇంకా కాంక్రీజ్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఒక 20 కౌస్ తెచ్చామండి ట్రయల్ రన్ బేసిస్ కింద. ఫస్ట్ మేము మెంబర్స్ వాడినాకనే మేము పబ్లిక్ ఇవ్వాలని చూస్తున్నాం. సో ఆల్రెడీ మేము నిన్న నుంచి స్టార్ట్ చేసాము. మీకు ఎవరికైనా కావాలంటే మీరు ముందే చెప్పారంటే మేము నెలకి మాకు రోజుకు ఒక 100 లీటర్స్ పాలు వస్తాయండి. సో ఫస్ట్ మేము కమిటీ మెంబర్స్ తీసుకున్న తర్వాతనే మీకు పంపిస్తాం అనుకుంటాం. ఎందుకంటే మేము ట్రయల్ చేసాము, సక్సెస్ అయినాము. ఆల్రెడీ శ్రీధర్ గారు వాడుతున్నారు. దాని నుంచి లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ చెప్పిన తర్వాతే మేము దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి పెడుతున్నామండి. సో దాంతోపాటు మేము కౌ మిల్క్తో పాటు ఆవు నెయ్యి, మళ్ళీ ఆల్ బై ప్రోడక్ట్స్ ఆఫ్ ది కౌ డైరీ ప్రోడక్ట్స్ అన్నీ ఇస్తాము. సో స్లోలీ బట్ మీ సపోర్ట్ ఉంటేనే మాకు అవుతుందండి. ఎవరైనా కానీ మీ సపోర్ట్ అంటే మేము ఇట్ ఈస్ 100% నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. వాట్ వీఆర్ డూయింగ్, ఇక్కడ వచ్చే ప్రాఫిట్ అంతా ఈ ఆవులకే పెడతాం. ఇప్పుడు ప్రెసెంట్ మా గోశాలలో 1200 ఆవులు ఉన్నాయండి. అంటే ఇప్పుడు పాత గోశాలలో వచ్చి 300 ఆవులు, అంటే ఇట్ కమ్స్ టు 1500 కౌస్. ఈ వచ్చే ప్రాఫిట్ కానీ అంటే నాన్ ప్రాఫిట్ అంటుకుంటున్నాం అంటే వచ్చే డబ్బులని మళ్ళీ గోశాలకు పెడుతున్నాం కాబట్టి ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కిందనే. సో దయచేసి మీ అందరు మాకు మీ సపోర్ట్ కావాలా. అంటే మీరు బయట కొన్న రేటే మేము మా దగ్గర తీసుకుంటే బాగుంటుంది. అండ్ వీఆర్ కమింగ్ అప్ విత్ న్యూ కాన్సెప్ట్ ఆఫ్ ATM మిల్క్ అంటారు దాన్ని. సో వీఆర్ ప్లానింగ్ ఇన్ 3 సెంటర్స్, ఒకటి వెంకటరమణ కాలనీ, ఒకటి గోశాలలో. మీకు ఒక మిషన్ ఉంటుంది, దాంట్లో మీరు 100 రూపాయలు అంటే 100 రూపాయలు పాలు వస్తాయి, 50 రూపాయలు అంటే 50 రూపాయలు పాలు వస్తాయి. ఇప్పుడు శివరాత్రి ఉన్నప్పుడు అండి మీ దగ్గరికే పాలు వస్తాయి అని ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాం. మీ సపోర్ట్ అందరిది అంటే మేము ఖచ్చితంగా ఇంకా దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చూస్తున్నామండి. అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి చెప్పినట్టు ఇల్లూరు రాజలక్ష్మ గారికి మీరు ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కానీ లేదా మా గాయత్రి గోసేవతిలో మెంబర్స్ ఎవరికైనా కానీ మీ ఫోన్ నెంబర్ ఇచ్చి మాకు ఇన్ని కావాలంటే ముందు మేము వాడిన తర్వాతే మా మెంబర్లు వాడిన తర్వాతనే మీకు ఇస్తాం. ఎందుకంటే ఆరోగ్యాన్ని ఫస్ట్ పరీక్షించుకోవాలని చెప్పేసి మేము ఫస్ట్ వాడిన తర్వాత మీకు అలవాటు చేయాలని అనుకున్నాము. ఆ విధంగా తయారు చేసి ఇచ్చేస్తున్నాము. అలాగే ఒకప్పుడు 250 ఆవులు ఉన్న గోమాతలు ఉన్న మా గోశాల ఈ వద్దు 1200 గోమాతలు ఉన్నాయి. అలాగే ఈ పాత ఈ గోరక్షణ మహాసంఘం వారిది కూడా మా గాయత్రి గోసేవ సమితి వారికే మెయింటెనెన్స్ కోసం అప్పగించినారు. కాబట్టి అక్కడ కలిసి 1500 గోమాతలు ఉన్నాయి. వీటి పోషణ భారం అంతా మేము చేస్తూ ఉన్నాము, మెయింటెనెన్స్ మేము చేస్తున్నాము. దీనికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దయచేసి గోసేవకులు మాకు సహాయం చేయాల్సిందిగా, సహకరించవలసిందిగా
విజ్ఞప్తి చేస్తున్నాము. ఆవు పాలు ఎంత శ్రేష్టం అంటే తల్లిపాలు ఎంత శ్రేష్టమో ఆవు పాలు ఎంత శ్రేష్టము. మా పాలే ఎందుకు తీసుకోవాలని మేము చెప్తున్నామంటే గాయత్రి గోసేవా సమితి సేవలో ఎంత స్వచ్ఛత ఉందో మేమిచ్చే పాలల్లో కూడా అంతే స్వచ్ఛత ఉంటుంది. మేము ఒక్క రూపాయి కూడా ఆశించకుండా గోసేవ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ గోశాలని మాకు వచ్చింది. మీకు ఇంకో విషయం కూడా తెలుసు, టీటీడీ వాళ్ళు కూడా వచ్చి చూసి ఆంధ్రప్రదేశ్లోనే బెస్ట్ మెయింటైన్డ్ గోశాలని మాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. మేము చేస్తుంది సేవ సర్టిఫికేట్ల కోసం కాదు. ఇప్పుడు మేము మీకు ఆరోగ్యం పంచాలనే ఉద్దేశంతోనే గిరికవ్వు షాయివాన్ కవులు 20 ఆవుల్ని తెప్పించాము. అవి స్వచ్ఛమైన దేశవాళీ ఆవులు. మా గాయత్రి గోశాల పాలు వాడండి, మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి. ఇప్పుడు చిన్నగా మొదలు పెట్టాము, అందరికీ ఆరోగ్యాన్ని పంచాలనేది మా కోరిక. దీని యొక్క పంపిణీ ఎలా ఉంటుంది ఏమనేది మీకు ముందు మా యొక్క కమిటీ ద్వారా రాజలక్ష్మి అక్కకు ఫోన్ చేసినా తెలుపుతాము. జై గోమాత. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.